కుంభరాశి డిసెంబర్ 2024. కుంభరాశి రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగుతాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహన యోగం. వ్యాపారాలు విస్తరణలో మరింత చురుగ్గా కదులుతారు. పారిశ్రామిక కళారంగాల వారికి సన్మానాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొన్ని జటిల సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేయండి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో అవాంతరాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకుపోతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మెప్పు పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి ధనలాభం. వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగ విధుల్లో ప్రశంసలు పొందుతారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. మొదటి వారంలో ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుంచి డబ్బు పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా బాగుంటుంది. కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువ సమయం గడపవచ్చు. కొంతమంది కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉంటారు. మీ తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఊహించని ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి రాబడి ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉన్నందున విజయవంతమైనదిగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్స్ లేదా ముఖ్యమైన పేపర్లతో కొంత సమస్యను ఎదుర్కొంటారు. మీ ఉన్నతాధికారులతో మీకు కొంత కమ్యూనికేషన్ సమస్య కూడా రావచ్చు. మీ కోల్పోయిన స్థానం ఖ్యాతిని తిరిగి పొందడానికి ఓపికతో కృషి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. కుటుంబం వారీగా కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో విజయం సాధిస్తారు. వారిలో కొందరు కొత్త ఉద్యోగం పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల ఒకరికి ఊపిరితిత్తులు లేదా మెడ సంబంధిత సమస్య కారణంగా కొంత చికిత్స అవసరం కావచ్చు. రెండవ వారంలో వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతకు తిరుగుండదు. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కానీ విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాలలో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి విముక్తి ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేయాలి. మీ వ్యాపార భాగస్వామితో కొంత సమస్య ఉండవచ్చు. అమ్మకాల ఆకస్మిక పతనం కూడా సూచిస్తుంది. కాబట్టి మీ వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి. విద్య కంటే వినోదంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కాస్త సాధారణ సమయం ఉంటుంది. మీ చదువులో మంచి ఫలితాన్ని పొందడానికి ఎక్కువ సమయం చదువుకు కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి. మూడవ వారంలో వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అనుకోకుండా కొందరు దూరపు బంధువులను కలుసుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది. మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశపరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులు పరిచయం అవుతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం ఉంటుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు.
ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. రాజకీయ స్నేహితులు కీలక సమయంలో పెద్దగా మేలు చేయకపోయినా జరగబోయే కీడును ఆపగలుగుతారు. మీరు మాట్లాడిన ప్రతి మాటకు దుష్ప్రచారం, వక్రమైన అర్థాలతో పుకార్లు సంభవిస్తాయి. ఓర్పు వహించండి. గతంలో ఇతరులకు చేసిన సహాయానికి గాను ఇప్పుడు విచారించాల్సి వస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది. దగ్గరి బంధువులకు సంబంధించిన అశుభవార్త వింటారు. ఇష్ట కార్యాలు చివరి నిమిషంలో పూర్తి చేయగలుగుతారు. నూతన బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడవద్దు. చివరి వారంలో కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణ బాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహన సౌఖ్యం. ఇంట బయట మీకు ఎదురుండదు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడం కానీ, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం కానీ జరగవచ్చు. బంధుమిత్రులతో మరింతగా సఖ్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఆశించినంతగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు వెళ్తాయి. ఆవేశానికి గురవ్వకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. అదృష్టం మీకు మద్దతుగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు పొందుతారు. కుటుంబ సమస్యలపై విభేదాల వల్ల అసంతృప్తి తలెత్తుతుంది. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏదైనా ఆస్తి సంబంధిత సమస్యను ఎదుర్కొంటుంటే ఈ సమయంలో దేన్ని ఖరారు చేయకపోవడం తెలివైన పని. కంటి చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తంగా ఈ రాశి వారికి నెల వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీ ప్రధాన సమస్యల్లో ఒకటి ముగియవచ్చు. మీరు పెద్ద కస్టమర్ల నుంచి మంచి ఆర్థిక రాబడిని పొందే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ కాలంలో మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. బట్టలు, సౌందర్య సాధనాలు, బంగారం, వెండి, ఇనుము మొదలైన వ్యాపారాలు చేసే ప్రజలకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. మరోవైపు ఈ కాలంలో ఉద్యోగులు చాలా ఓపికగా పనిచేయాలి. కష్టపడి పనిచేసినప్పటికీ మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఉద్యోగం రాకపోతే ఈ సమయంలో మీకు కొన్ని ప్రతికూల ఆలోచనలు ఉండవచ్చు. అయితే మీరు దానిని నివారించడానికి ప్రయత్నించాలి. మీరు కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే మీరు విజయాన్ని పొందుతారు. మీ ఇంటి శాంతి ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు కుటుంబంతో అనవసరమైన వాదనలను నివారించాలి. చిన్న విషయాలపై మీకు కోపం వచ్చే అలవాటు వల్ల మీరు మీ ప్రియమైన వారి నుంచి దూరంగా ఉండవచ్చు. ఆర్థిక పరంగా ఈ నెల బాగా ఉంటుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెళ్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.